చిటి తల్లి ఏమైంది? బాగా అలిగినవా? ఎందుకు అలిగినావు? తాత బొయ్యి తీర్చపోతలేడా? నిన్ను బొయ్యి తీర్చపోవాలా? అత్త బొయ్యి తీర్చపోతా నేను మరి రెడీగా తొందర లేచి రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను లవ్ ఛానల్. చూసారు కదా మా పాప ఎలా ఏడుస్తుందో బయటకు తీసుకెళ్ళమని. సో అందుకే బయటకు వచ్చినాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము అని. వెమ్లవాడకు వెళ్ళే ముందు జంక్షన్లో నంది కమాన్ ఉంటుంది కదా, అది చూపించడానికి తీసుకొచ్చిండు మా మామయ్య. రియల్గా చాలా బాగుంది. మీరు చూసారంటే మీరు కూడా అసలు నమ్మరు, ఇంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, స్టార్టింగ్లో ఏంటి త్రిశూల ముద్రలతో ఉంది. మా పాప మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుందండి. చూడండి, భరతనాట్యంతో రకరకాల భంగిమలతో ఉన్నాయి. అక్కడ కూర్చొని మా పాప హాయ్ చెప్తుంది. తను చాలా ఎంజాయ్ చేసింది. ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్ చాలా బాగుందండి. మీకు కూడా ఎవరికైనా వీలుంటే వెమ్లవాడకి వెళ్ళే జంక్షన్లో ఉంటుంది. వీలున్న వాళ్ళు వెళ్ళి చూడండి. యూ ఫీల్ ఎంజాయ్. ఈ చెట్లు, గడ్డి, ఈ మధ్యలో భరతనాట్య భంగిమలు చాలా బాగుందండి. లైటింగ్ అవి చూడడానికి కళ్ళకి మంచిగా అనిపిస్తుంది. చూడండి మీరు. చూడండి, మధ్యలో నంది, చుట్టూ వాటర్, లైటింగ్స్తో పైన గోపురం చాలా బాగుంది. ఎంట్రీలో నెమలి బొమ్మలు చూడండి. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీలుంటే మీరు కూడా రండి. చుట్టూ చూడండి, పైన లైటింగ్స్తో వాటర్, చుట్టూ చెట్లు చాలా బాగుంది చూడ్డానికైతే వ్యూ. ఈ నంది ఎదురుగానే మన వెమ్లాడది కమాన్ ఉంటుంది చూడండి. వెమ్లాడ కమాన్ ఇటు సైడ్కి వచ్చేస్తే నాంపల్లి రూటు. ఇటు సైడ్ నాంపల్లి రూటు. ఇట్లో వెళ్తే ఇటు పక్కన వెళ్తే వెమ్లవాడకి వెళ్ళచ్చు. బ్యాక్ సైడ్ సిరిసిల్ల. మధ్యలో నందిది జంక్షన్, నంది కమాన్. ఎవరైనా వేరే వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కానీ సంథింగ్ వెమ్లవాడకి వెళ్ళే ముందు ఇక్కడ నుంచి యాక్చువల్లీ రూట్ వెళ్ళే ముందు ఒక 5 minutes ఇక్కడ మీరు స్టే చేసి చూసి వెళ్తే చాలా బాగుంటుంది.